నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. 25వ తేదీన వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుంజుకునేదానికి సర్వసిద్ధం చేసుకున్నారు. అయితే మనతో మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు అసలు వైసీపీని వీడి టీడీపీకి వెళ్ళాలనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ఆనం వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తూ వచ్చాము. రెండో డివిజన్ ఏంటంటే రెండో డివిజన్ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను. తర్వాత పోతే ఇందిరమ్మ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశాను. ఆ తర్వాత పరిణామాలలో అనిల్ కుమార్ యాదవ్ గారికి టికెట్ రావడము, ఆయన ఏంటంటే తక్కువ ఓట్లతో ఓడిపోవడము, ఆయన ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఏంటంటే ఆయనకి చిన్న వయసులోనే టికెట్ తీసుకొచ్చుకొని ఓడిపోయాడు. ఆయనకి ఏదైనా మనం ఏంటంటే సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మా బాస్ ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పినా కూడా నేనేంటంటే కాదనకుండా నాకు ఉండే పరిచయాలతోటి, నాతో ఉండే సన్నిహితంతో కోటంరెడ్డి శ్రీధరన్న గారు కూడా నాతో చాలా బాగుంటారు. వివేకానంద రెడ్డి రాజకీయ గురువు, నాకు వివేకానంద రెడ్డి గారు రాజకీయ గురువు అయితే శ్రీధరన్న వచ్చేసి సొంత బ్రదర్ లాగా ఉంటాడు. ఫస్ట్ నుంచి కూడా ఆయన అంటే నాకు ఏంటంటే వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. అందుకోసమని నేను వాళ్ళిద్దరితోటే కొనసాగుతూ వచ్చాను. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు సపరేట్గా రాజన్న భవన్ అని పెట్టడము, ఆ రోజు ఏంటంటే శ్రీధరన్న నా కాడికి అనిల్ కుమార్ యాదవ్ని కానీ తీసుకొని వచ్చేసి వెంకారెడ్డి మనం ఖచ్చితంగా ఏంటంటే అనిల్కి సపోర్ట్గా నిలబడాలని, రూప్ కుమార్ యాదవ్ గారు కూడా నాకు చాలా పరిచయము, ఆయనతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా వచ్చేసేసి చేయాలి, మనందరం కలిసి పార్టీకి ఏంటంటే మనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఏంటంటే ఖచ్చితంగా చేస్తానన్నా, మనందరం కలిసి చేస్తామన్నాం. ఆ తర్వాత ఏంటంటే నాకు మా బాస్ వివేకానంద రెడ్డి గారు కూడా ఫోన్ చేసి, వెళ్ళొద్దు నువ్వు, ఏంటంటే అధికారం ఉంది నీకు, మంచి అన్ని కార్యక్రమాలు నీ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, హౌసింగ్ ఇళ్ళు కానీ, పట్టాలు కానీ, తర్వాత పోతే ఏంటంటే గ్యాస్ కనెక్షన్లు కానీ అన్నీ ఇస్తూ ఉన్నాము, మీరు ఏంటంటే వెళ్ళొద్దని చెప్పడం కూడా జరిగితే కూడా నేను ఏంటంటే శ్రీధరన్న ఆ రోజు చెప్పాడని శ్రీధరన్నకు మాట ఇచ్చాననే ఉద్దేశంతో ఆ రోజు నేను అనిల్ కుమార్ యాదవ్ తోటి ప్రయాణం చేశాను. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో కూడా నేనేంటంటే ప్రతి ఒక్కటి కూడా సమైక్యాంధ్ర బంద్ అప్పుడు కావచ్చు, ఆ రోజు ప్రతి కార్యక్రమం కూడా నా సొంతంగా నేనే చేశాను. ఆ విషయం అనిల్ కుమార్ యాదవ్ గారికి తెలుసు, శ్రీధరన్నకు కూడా తెలుసు. ఏదైనా మామూలుగా ఈ ట్రాక్టర్లు అడ్డం పెట్టడం అయితేనేమి, తర్వాత పోతే ఈ టైర్లు తగలబెట్టే కార్యక్రమాల్లో అయితేనేమి, అవన్నీ కూడా సమకూర్చడము, ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనిల్ కుమార్ యాదవ్ గారు మళ్ళీ సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలిచేసిన తర్వాత కూడా ఆయనతోటే కొనసాగాము. థర్డ్ టైం ఎమ్మెల్యేగా కూడా గెలిచినప్పుడు కూడా ఆయనతోటే కొనసాగాము. ఆ తర్వాత ఏంటంటే మాకు తగిన గుర్తింపు లేదు, విలువ లేదు, గౌరవము లేదు. రెండోది పోతే అసలు మేము ఎవరము అనేది కూడా తెలియదు. ఈరోజు ఏంటంటే ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో లెక్కలంకారెడ్డి ఒకడు ఉండడనేది కూడా ఏంటంటే ఆ తెలియని పొజిషన్కి వెళ్ళిపోయిందనమాట. ఆ విధంగా తయారు చేసి పెట్టారు. దానితో మాకేంటంటే అక్కడ ఆ పార్టీలో కొనసాగేది ఇష్టం లేక మేము తెలుగుదేశం పార్టీ. కష్టకాలంలో మీరు వైసీపీకి కానీ అనిల్ కుమార్ యాదవ్కి నేను అండదండగా ఉన్నానని చెప్పారు. మీకు గుర్తింపు లేని విషయం మీరు అరిష్టానికి తీసుకువెళ్ళలేదా? ఎవరు అధిష్టానం, మేము అనిల్ కుమార్ యాదవ్ తోటి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఏంటంటే జరిగిన పరిణామాలలో పార్టీకి ఏంటంటే ఆ రోజు అధికారంలో లేదు కాబట్టి కొద్ది రోజులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా. ఆ తర్వాత ఏంటంటే వచ్చిన కొద్ది రోజులు వచ్చేసేసి మేరిన మురళి ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసేసి ఈయన ఉన్నాడు, ఎవరు గోవర్ధన్ అన్న గారు ఉన్నారు. కనీసం ఎవరు కూడా మా కాడికి వచ్చి సంప్రదించడం కానీ, మాతో మాట్లాడడం కానీ, ఏంది మీ పరిస్థితి ఏంది, మీరేంది ఈ విధంగా పార్టీకి కష్టపడ్డారు, పాదయాత్ర చేశారు, గడప గడపకు ఏంటంటే 3 రోజులు డివిజన్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకుపోయేసి, ఈయన అనిల్ కుమార్ యాదవ్ గతంలో ఓడిపోయి ఉన్నాడు, ఈ విధంగా ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు, సహాయం చేయమని చెప్పేసి అడిగింది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు. మేమేం స్పెసిఫిక్గా సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాకు ఆ విధంగా ఒక విలువ గౌరవము ఏమీ లేకుండా మమ్మల్ని ఏంటంటే వాడుకొని వదిలేశారు. అందుకోసం అని చెప్పేసి మేమేంటంటే పార్టీలో నుంచి బయటకు రావాలని అనుకుంటాం. సుమారు ఎంతమంది రేపు 25వ తేదీన టీడీపీలో జాయిన్ అవ్వాలి? నేను ఒక 3000 మెంబర్స్ అనుకుంటా ఉన్నాను.
ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. నా గతంలో కూడా అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకని అంటే అందరితో నేను కలిసే ఉంటాను. గతంలో నేను ఎన్నో పెన్షన్లు ఇచ్చాను, రేషన్ కార్డులు ఇచ్చాను, హౌసింగ్ ఇల్లు ఇచ్చాను, తర్వాత పట్టాలు ఇచ్చాను. పార్టీలకి కులాలకు అతీతంగా నేను పనిచేస్తున్నాను. నా ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. నేను తెలియని వాళ్ళు అంటూ నాకు తెలిసి ఎవరన్నా చిన్న చిన్న పిల్లకాయలు ఏమన్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళలో పిల్లకాయలకి ఏమన్నా అనుకుంటారేమో, కానీ ప్రతి ఒక్కరికి నేను తెలుసు. లెక్కలెంకారెడ్డి అంటే తెలియనోడు ఎవడూ ఉండడు. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అన్ని పార్టీల్లో రాజకీయ నాయకుల్లో కూడా నేను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ తెలుసు, అందరితో పరిచయం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. నెల్లూరు నుంచి సూలూరుపేట దాకా పాదయాత్రలో ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్తో పాటు నేను ప్రయాణం చేశాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు బయటికి రావాలని పాదయాత్ర మొదలు పెడితే ఫస్ట్ నుంచి మేమే కార్యక్రమం చేసింది. తర్వాత పోతే ఏంటంటే సమైక్య ఆంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు హైదరాబాద్లో వచ్చేసేసి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడితే ఈ నుంచి బస్సులు పెట్టుకొని కూడా తీసుకొని వెళ్ళున్నాం. ఏ రోజు కూడా ఏంటంటే కార్యక్రమాలకి ఏం దూరంగా ఏం లేము. తర్వాత కరోనా టైంలో ఎవరు కూడా ఏంటంటే పట్టించుకోని టైంలో కూడా దాదాపు 150 బెడ్లు పైన నేను ఏంటంటే నాకు సంబంధించిన నా సొంత మనుషులు, నా ఫ్రెండ్స్, నా అభిమానులు, తర్వాత నా శ్రేయోభిలాసులు, నా మిత్రులు, నాకు సంబంధించిన వాళ్ళతోటి నేను దాదాపు 150 బెడ్ల పైన ఏంటంటే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా అక్కడ భోజనాలకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మా ఏరియా అంతా మిడిల్ క్లాస్ ఏరియా, చాలా ఏరియా మా ఏరియాలో మిడిల్ క్లాస్ ఏరియా. ఆ ఏరియాలో కూడా మేము ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే కూటికి ఇబ్బంది పడతా ఉంటే సుమారుగా 200 నుంచి 400 బస్తాలు తీసుకొచ్చేసి రైసు, తర్వాత కర్రీస్ అవన్నీ అన్నీ కూడా ఏర్పాటు చేసి నా ఇంటి దగ్గరే పెట్టేసి బాక్స్ పెట్టి ఏంటంటే అందరినీ పిలిపించేసేసి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇన్నేళ్ళు మీరు వైఎస్ఆర్సీపీకి అండదండగా ఉన్నారు. ప్రతిదీ ఏ పదవి ఇవ్వలేదు, ఏ గౌరవము లేదు, ఏ మర్యాద లేదు, అసలు మమ్మల్ని పట్టించుకున్న వ్యక్తి కూడా లేడు. వీళ్ళు ఒకరు ఉన్నారని కూడా అనుకోలేదు. అసలు ఎందుకు ఆ విధంగా జరిగిందో నాకు తెలిసి నేను దాదాపు 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసినట్టు నాకు తెలిసి నేనేంటంటే కష్టపడినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో కూడా మా బాస్ వివేకానంద రెడ్డి కోసం కూడా కష్టపడలా. అయినా కూడా గుర్తింపు లేదు, విలువ లేదు, గుర్తింపు లేదు, మర్యాద లేదు. కనీసం ఏంటంటే మేము ఉన్నామనేది కూడా వాళ్ళకి తెలియదు అనే టైపుకి వెళ్ళిపోయాం. అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాం. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేనేంటంటే పాదయాత్రలో కూడా పార్టిసిపేట్ చేశాను. నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో కూడా పార్టిసిపేట్ చేశాను. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటంటే నేను శ్రీధరన్న మేమందరం ఏంటంటే మామూలుగా వచ్చేసి రాపూర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము. తర్వాత పోతే విజయమ్మ గారు ఏంటంటే ట్రైన్ తగలబడిపోయినప్పుడు విజయమ్మ గారిని మేము రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. చిటివేల దగ్గరికి పోయేసేసి చిట్టేడి ఘాట్లోకి పోయేసేసి ఆ రోజు పోయింది కూడా ఎవరమో కాదు, నేను, శ్రీధరన్న, ద్వారక, తర్వాత పోతే రూప్ కుమార్ యాదవ్ గారు, తర్వాత పోతే అనిల్ కుమార్ యాదవ్ గారు, మేమందరం మీరు రిసీవ్ కూడా చేసుకొని ట్రైన్ తగలబండి కాడికి తీసుకొని వెళ్ళేసేసి అక్కడ ప్రోగ్రాం కూడా చేశాం. తర్వాత పోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా శర్మిల గారు, తర్వాత పోతే ఏంటంటే విజయమ్మ గారు ప్రోగ్రాం చేస్తే మొత్తం మేమే చేసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గాంధీ బొమ్మ దగ్గర ప్రోగ్రాం చేస్తే అంతలా వర్షంలో కూడా కొన్ని వేల మంది జనాలను తీసుకొచ్చేసేసి ప్రోగ్రాం చేశాం. ఆ విధంగా కష్టపడ్డాం, అది అందరికీ తెలుసు. మరి ఎందుకో మేము చేసిన తప్పేందో, మేము చేసిన పొరపాటు ఏందైతే మాకైతే తెలియదు. కానీ ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఏంటంటే చూస్తారండి, కళ్ళలో కూడా ఊహించలేదు, అనుకోలేదు. నేనంటే ప్రజలకి ఏమీ ఉపయోగపడే పనులు ఏం చేయలేదు. ప్రజలకు ఏంటంటే లోకల్గా సంబంధించిన కార్యక్రమాలు ఏం జరగలేదు. వివేకానంద రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత సెకండ్ టైం చేసి నారాయణ సారు చేసేసేసి రోడ్లు వేసినప్పుడు తప్ప మిగతా టైంలో ఏంటంటే నాకు తెలిసి అయితే ఎక్కడ ఏ వర్క్ జరగలేదు. మిగతా వాళ్ళకి ఎంతమందికి లబ్ధి ఇవి సంక్షేమ పథకాలన్నీ పెట్టారు కదా, అవి ఎంతమందికి వచ్చాయో ఏమో అయితే నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి అయితే చాలామందికి అయితే ఎవరికి ఏంటంటే ఏదో ఒక రకంగా ఒకరికి కరెంటు బిల్లు పెరిగిందనో, ఇంకొకరికి ఏంటంటే కారు ఉందనో, ఇంకొకరికి వచ్చేసేసి బైక్ ఉందనో, ఆ టైప్లో చాలామందికి అమ్మఒడి ఇవన్నీ అంటూ ఉన్నారు. కానీ నాతో వచ్చి మాట్లాడే పబ్లిక్ ఏంటంటే
ఎక్కడ వచ్చినాయి సార్ మాకు ఏడొస్తా ఉన్నాయి సార్, ఏదో ఒక లింక్ పెడతా ఉన్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేస్తూ ఉన్నారు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి అని అమ్మఒడి కట్ చేస్తూ ఉన్నారు. తర్వాత పోతే ఆ విధంగా వచ్చి చెప్పిన వాళ్ళే కానీ వచ్చి ఉంటాయి లబ్ధిదారులు ఎవరో ఒకరు 100కి 10 మందికైనా ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. కానీ మంచి ఏంటంటే కరెక్ట్గా అయితే న్యాయం అయితే ఏంటంటే ఎక్కడ లబ్ధి అందరికీ జరిగింది అనేది అయితే మటుకు అది ఇంపాసిబుల్, జరగదు, అది వీలు పడే పని కూడా కాదు. అభివృద్ధి బాగా జరిగింది అని కూడా చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది మీకు తెలియదా? అభివృద్ధి జరిగిందా లేదా అని ఏ రోడ్లో అయినా ఎక్కడైనా చూడండి. ఇప్పుడు సర్వేపల్లి కాలువ స్టార్ట్ చేశారు, సగం చేశారు, సగం వదిలేశారు. ఏవి అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? డ్రైనేజీ సిస్టమ్, తర్వాత పోతే ఏంటంటే జనాలకు సంబంధించింది, ఇవన్నీ అభివృద్ధి అంటారు. మామూలుగా వచ్చేసేసి ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? ఎక్కడ రోడ్లు వేశారు, ఎక్కడ డ్రైనేజీ కట్టారు, ఎక్కడ ఏ పనులు చేశారు చెప్పండి? అభివృద్ధి అనే దానికి ఏంటంటే ఎక్కడున్నాయి చెప్పండి? అభివృద్ధి చేసాము, ఏం చేయలేదు. తప్పులేదు, ఎవరికోళ్ళు అనుకోవడము పార్టీలలో తప్పులేదు. అది రాజకీయాల్లో ఎవరికైనా రావాలనే కోరుకునే కదా. ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేశాను అనుకోండి, నేను గెలవాలని కోరుకుంటాను కానీ ఓడిపోవాలని కోరుకోను కదా. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏంటంటే మేము మొన్నటిదాకా ఆ పార్టీలోనే కదా ఉన్నాము. మేము వైఎస్ఆర్సీపీయే కదా, పార్టీ వైఎస్ఆర్సీపీ కాదు. రాజన్న భవన్ పెట్టిన కాడి నుంచి మేము ఆడే ఉన్నాము. మేమేం వేరే పార్టీలోకి వెళ్ళలే. కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చాము. మేము ఏ రోజు తెలుగుదేశానికి పోలేదు, సిపిఐకి పోలేదు, సిపిఎంకి పోలేదు, బీజేపీకి పోలేదు. 93 నుంచి మేము ఉన్నాం. వివేకానంద రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి మేము పార్టీలలో ఉన్నాం. మేము వచ్చింది ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చాం కదా. అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి జరిగింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో బ్రహ్మాండంగా జరిగింది. జనాలకు ఉపయోగపడే పనులు చాలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. 108 కావచ్చు, 104 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అవి అభివృద్ధి అంటే అవి సూపర్. దాని గురించి మనం మాట్లాడేదానికి కూడా లేదు. డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. డబ్బులు అనేది ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకనంటే కష్టపడి డబ్బులు సంపాదిస్తే విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ ఇక డబ్బులు ఇచ్చినందువల్ల పేదోళ్ళు బాగుపడతారు అనేది అయితే నేనైతే ఒప్పుకోను. ఎందుకని నేనంటే బేల్దారి పని చేసుకొని అయినా వాడు 1000 రూపాయలు తెచ్చుకుంటే వాడి కష్టం తెలుస్తుంది, ఆ డబ్బు విలువ తెలుస్తుంది. ఫ్రీగా డబ్బులు వస్తే ఏంటంటే వాడు మందు తాగడము, తర్వాత ఖర్చు పెట్టుకోవడం తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్స్ పెట్టారు, ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు, పేద పిల్లకాయలు ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఈరోజు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. ఈరోజు ఏంటంటే అమ్మఒడి పథకం అని పెట్టారు. ఈ యొక్క ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? మేము మైపాడి గేటుగా నుంచి సత్యనారాయణపురం మెయిన్ రోడ్లో 4 రోడ్ల సెంటర్లో ఏంటంటే చేస్తాము. ఎవరి సంక్షేమంలో మీరు జాయిన్ అవుతారు? నారాయణ సార్ గారు, తర్వాత పోతే ఏంటంటే కోటంరెడ్డి సీతారెడ్డి గారు, అజీజ్ గారు, తర్వాత పోతే కోటంరెడ్డి శ్రీనివాసులు గారు, రమేష్ రెడ్డి గారు, నాకు పరిచయం ఉండే వ్యక్తుల వరకు పార్టీకి సంబంధించిన వాళ్ళతో నాకు కొంచెం తక్కువ కూడా పరిచయాలు కూడా తక్కువ. నాకు వీళ్ళు ఏంటంటే పర్సనల్ నా ఫ్రెండ్స్, నాకు పర్సనల్గా ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళందరితోటి. నారాయణ అన్న కూడా వస్తాడు అనుకుంటా ఉన్నాను. తర్వాత పోతే రంగమయ్యూరు గారు కూడా రావచ్చు. నాకు పరిచయం ఉండేదైతే మటుకు నాకు ఆ పార్టీతో ఉండే లీడర్స్లో నాకు బాగా క్లోజు ఏంటంటే నాకు పరిచయం ఉండే వ్యక్తులు వచ్చేసి శ్రీధరన్న ఒకడు, తర్వాత పోతే నారాయణ సార్తో కూడా నాకు పెద్ద పరిచయం లేదు. నారాయణ సార్తో కూడా నాకేమీ ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడింది లేదు. మొన్న ఒక రోజు పోయి మాట్లాడేసి వచ్చింది కానీ గతంలో కూడా నేను ఎప్పుడు ఆయన కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు. నాకు పరిచయం ఉండేది ఏంటంటే సీతారెడ్డి గారు, అజీజు, శ్రీనివాసులు అన్న.